వస్తావా? యు స్టూపిడ్! మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది, చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్, వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసేవేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కన్ను కూడా కొట్టావా? వాడు కాలు రోజులు వదులు. ఎరా, ఈ అమ్మాయికి బాగా నచ్చిందా? నచ్చింది సార్, బాగా నచ్చింది. మీరు పోలీస్ సార్? సార్, నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా, ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్, నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ అంటే? డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరం ఆటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే ఆడుతుంది. ఆడు కుర్రోడు, వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే బయటికి కమాన్. డబ్బులు తీసుకుని వదిలేద్దామనా? మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడి వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చీరలేవు సార్? చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో, దిగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా అని అడుగుతావు నన్ను? నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కన్ను కొట్టాడు. మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. లగే రైట్, లగే. ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. షడప్! భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్, వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించిన ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. హాయ్ హాయ్ హాయ్. బాబాయ్ డల్ గా ఉన్నావు? లేదురా. ఏరా, నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదేం లేదురా. అసలు నీ మనసులో మాట తనకు చెప్పేశావా? ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా, త్రిశంకు స్వర్గంలా ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంత. నా మాట విని మర్చిపో. రేయ్, ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్, మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 nights టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తన నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వరీ రా బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవే మాటలు. కనెక్షన్స్ ఉంటే మరిద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేని లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్ట వెంటకి మాకు పట్టుకుంటే ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏంటి అలా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవడం ఏంటి? ఆ ఎంట్రీ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి?
కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్ వెళ్ళలే ఏయ్ నీ వేరే చెప్పాలి ఎలా పోతాలే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా. అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. నీళ్ళు పద్దేనే పట్టేశాను, నాకిచ్చేయి. నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. చెప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని నీళ్ళు కోసం వచ్చావా? ఎప్పటి నుంచో నీలో సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా నా కోరిక తెచ్చు. నేను అలాంటి వాడిని కాదండి. నేను అలాంటిదండి. అది కాదండి, మీ ఇద్దరి పెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది, నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. చిక్కుబుక్కు రైలే అదిరింది, అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా చలికాలంలో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ పీకుతున్నావు? ఎక్కడ కొట్టుకొచ్చావు? ఎఫ్ఓసీగా దొరికింది, ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది, నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవురా.
మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును, నేను ఎప్పుడు చూసినా నాకు ఇక్కడే కనిపిస్తున్నా. కొంపదీసి ఎదురింట్లో ఫిగర్ కి అన్న లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు వీడు మామూలు ముదురు కాదు, దేశీ ముదురు. అవునరా, నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా సఖి అక్క ఇచ్చింది, ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తించినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి. లవ్ లెటరా? నువ్వు నోరుమోయ్. అసలు నేను పొద్దుటే ఆ హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా, నేను హాస్టల్కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు మీదకి వెళ్తే సఖి అక్క కనిపించి లెటర్ నీకు ఇవ్వండి. ఇస్తే తీసేసుకోవడమేనా? ఎఫ్ఓసీగా ఐస్ క్రీమ్ వస్తే వదులుతానా? అమ్మో, నిన్ను ఇలా వదిలేస్తే దేశాన్ని మింగేస్తావురా. అవునరా, న్యూస్ పేపర్కి వెళ్ళి నోడివి. న్యూస్ పేపర్ ఏది? తొక్కలో న్యూస్ పేపర్ లో వార్తలే ఉంటే అన్ని సర్ది వార్తలేగా. ఆ పేపర్ అమ్మేసి ఇంకా ఐసులు లాయించేసా. మరి మీ అక్క పేపర్ ఏదని అడిగితే? నీకు బ్లేడ్ గురించి నేను చెప్తా. డోర్ మూసుకో, ఈగలు దొరుకుతాయి. బిడ్డిలోని పాప మస్తుగా మస్తుగా ఉంది రమ్మవా. తన హార్టులో చోటిస్తే, తన లైఫ్లో ప్లేసిస్తే షాజహారైపోతా, తాజ్ మహలునే కట్టిస్తా. అంత సీన్ ఉందా మామ? అంతకంటే ఎక్కువ ఉందిరా. ప్రేయసీ అరే చచ్చిపోతారో పైకి వెళ్ళమాక. ఇంతకి మన వెంకటెక్కర్రా? రాత్రి నాకు హాస్టల్లో హ్యాండ్ ఇస్తారా? సారీరా బాబాయ్, నీకు హ్యాండ్ ఇవ్వకపోతే మా హ్యాండ్ దొరికేవి అక్కడ. ఆ తర్వాత ఇదిగో వీడిలా మేము లైన్ లో నిలిచిన వాళ్ళం. సర్లే, ఇంతకు పని అయిందా? అయ్యింది. మిమ్మల్ని నమ్ముకుంటే నా పని అయినట్టే. సారీరా బాబాయ్, ఈ నైట్ తొట్టి గ్యాంగ్ వదిలేసి మా ఇద్దరమే ట్రై చేద్దాం. రేయ్, మమ్మల్ని తొట్టి గ్యాంగ్ అంటావురా? నువ్వు ఎలాగెళ్తావో నేను చూస్తానరా. ఏం చేస్తావు? వీడి విషయం కౌశల్యకి చెప్తే బాక్సింగ్ ఆడుకుంటుంది. అంత పని చేయకండి రా, ఆల్రెడీ ఒక నైట్ వేస్ట్ అయిపోయింది. కనీసం ఇవాళనే హెల్ప్ చేద్దాం రా. రేయ్, అలా రా దారికి. రేయ్, ఇవాళ డెఫినెట్ గా వెళ్దాం రా. ఎలాగైనా వెళ్దాం, పక్కా వెళ్ళిపోదాం. మేము వెళ్దాం. సరేరా బాబాయ్, ఈ రాత్రి కలుసుకుందాం. ఈసారి ఏమైనా తేడా వచ్చిందో? బాబాయ్ అదేం లేదు బాబాయ్, పక్కా వెళ్దాం. సీతారామ వనవాస ఆంజనేయ. నువ్వు లెసన్ చదువుతుంటే సుప్రభాతం చదువుతున్నట్లుంది. ఆపవే తల్లి, ఇది లెసన్ కూడా మంత్రాల్లో చదువుతుంది. ఏయ్, నువ్వు కూడా మేఘనాతో వెళ్ళి ఆ రూమ్ లో పడుకోవచ్చు కదా. అది ఫోన్లతో తలకై తినేస్తుంది. చూడండి, నా బాయ్ ఫ్రెండే. అబ్బో, అంత సుకుమారుడా? నన్ను చూడు, హృతిక్ రోషన్ లా ఉన్నాడే. ఇంకా మేలు, అమితాబ్ బచ్చన్ అనలేదు. ఫేస్ లో గ్లామర్ ఉంది కానీ కళ్ళల్లో ప్రేమ లేదు. పర్వాలేదే, ఇద్దరు పిల్లల తండ్రికి అయితే సరిపోతాడు. అబ్బా, మీ కామెంట్స్ ఆపండి. నా బాయ్ ఫ్రెండ్ కి దిష్టి తగులుతుంది. ఇప్పుడు అక్కడ దాచుకుంటున్నావు, రేపు పెళ్ళైన తర్వాత అతను నిన్ను కౌగిట్లోనే దాచుకుంటానులే. అబ్బా, మాటనికి నాకు సిగ్గేస్తోంది. సిగ్గట్నావు, కనీసం టిఫిన్ అయినా పెట్టలేదా? టిఫిన్ లేకుండా లవ్ ఏంటమ్మా? అది అలాగే అంటుంది, భోజనం కూడా పెట్టుంటుంది. ఛీ, అవన్నీ పెళ్ళైన తర్వాతే. పాపం, అప్పుడు దాకా ఉపవాసమేనా? ఉపవాసం ఎందుకు? అప్పటి వరకు ఏ ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడతాడు గురుడు. కరెక్ట్. ఏంటి మావయ్య? రాత్రి మీ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏమంది? మహాలక్ష్మి మాట్లాడినట్టుంది. ఇంతకీ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో రెండేడు సినిమాకి వెళ్ళుంటాడు కదా బావా? కరెక్ట్, సెకండ్ షోకి, చిరు సినిమాకి. ఆ ఒక్క షోనే చూసొచ్చావా లేక మిడ్ డే షో కూడా చూసొచ్చావా? లేదు, ఆ ఒక్క షోకి నిద్ర వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. జాగ్రత్త, అర్ధరాత్రులు తిరక్కు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బయట షోలు ఎందుకు బావా? నేను చక్క ఇంట్లో హోమ్ టీవీ ఉంటే నీకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే నేను కాదంటానే ఏంటి? గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి ఈరోజు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఏదో ఉంది. ఏం బావగారు, ఇప్పుడేనా లేచింది? నేను లేచింది ఇప్పుడే గాని ఏంటి నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏం లేదు
బావ గారు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకని. అనుకున్నాను. ఏ నీ అక్క ఈరోజు పేపర్ కి డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు, ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ నువ్వు ఇప్పిస్తావని. ఇప్పిస్తానా? ఎస్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పిస్తావు. నీకంత సీన్ లేదు నాన్న. నేను అడగాలే గాని ఐస్ క్రీమ్ ఏంటి, ఐస్ క్రీమ్ కంపెనీయే తెచ్చి నా ముందు పెడతావు. చా, ఇంకో మాట చెప్పమ్మా. అయినా రాత్రి ఏమైనా కలగన్నావమ్మా? అయితే ఐస్ క్రీమ్ కొనిపెట్టనంటావు. డౌటా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలంటే ఇటు సూర్యుడు అటు పడవాలి. అయితే నీ కర్మ. ప్రియక్క రాసి ఇచ్చిన లెటర్ నీకు అవసరం లేదా? అరే రే, ఇచ్చేరా బాబు ప్లీజ్. కన్నా ఇచ్చేరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అమ్మా. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. ముందు పని చూడమ్మా. టైం రా. దా 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 దా. ఇదిగో ఇదిగోరా గొట్టం. రాత్రి జరిగిన ఆ మధురమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇట్లు నీ ప్రియ. బావా, నీళ్లు రెడీ. వస్తున్నా. ఏంట్రా ఎక్కడ ఆపావు? కబ్జాలు చేయడం అంటే శ్మశానాలు, గుళ్ళు, గోపురాలు చేయడం కాదన్నా. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి అటు చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్ లో కాలేశారన్నా. లుక్కు రైట్ కాదు లెఫ్ట్ కి. షాక్ అయ్యావా? 1000 కోట్ల హైటెక్ సిటీ. ఈ దెబ్బతో బిల్ గేట్స్ లిస్ట్ లోకి చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్? అన్నా ఏరా, మొన్న హుడావాడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా? కదన్నా. నార్మల్. ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతారంటావేంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా, డబ్బు వరల్డ్ బ్యాంకుదైనా థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్క వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడై ఉంటాంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఏమో. ఓ